వైరాగ్యం జీవన పరమార్థం. సాధారణంగా ప్రతి మనిషి సుఖాలను, భోగాలను కోరుకుంటాడు. అయితే జీవిత ప్రయాణంలో ఏదో ఒక దశలో ఈ ప్రాపంచిక విషయాల పట్ల మోహం తగ్గిపోతుంది. భోగాల మీద ఆసక్తి తగ్గినప్పుడు, మనసుకు అసంతృప్తి కలిగినప్పుడు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సకల వాంఛలు తగ్గుముఖం పడటంతో, బంధాలు, అనుబంధాలు శాశ్వతం కావని గ్రహించడంతో మనిషి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలనే కోరిక కలిగి ఉంటాడు. భక్తి మార్గాన్ని అనుసరించేవారు ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవడం అవసరం. భౌతిక విలాసాలను అనుసరించడం భక్తి సాధనలో ఆటంకంగా మారుతుంది. కాని కర్తవ్యాలను విడిచిపెట్టకుండా వైరాగ్య భావనను పెంపొందించుకోవడం మంచిది. ఎందుకంటే శాశ్వతం కానివాటిపై అధికంగా ఆసక్తి కలిగి ఉంటే మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రాపంచిక బంధాలను అధిగమించగలిగినప్పుడు మాత్రమే భక్తి మార్గం సుగమమవుతుంది. ఇంద్రియాలను జయించినప్పుడు వైరాగ్యం సాధ్యమవుతుంది. వైరాగ్యం ద్వారా ఆత్మోత్తేజం కలుగుతుంది. మనిషి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అనవసరమైన వ్యామోహాలను వదిలేసి ప్రశాంతంగా జీవించాలి. భగవంతుని ఎల్లవేళలా స్మరించటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వివేకం ఉన్నప్పుడు మాత్రమే వైరాగ్యం కలుగుతుంది. ఇది మానసిక ఏకాగ్రతకు సహాయపడుతుంది. ముముక్షుత్వాన్ని కలుగజేస్తుంది. ఈ ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి కావాలనే కోరిక పెంచుతుంది. ప్రపంచంలోని అన్ని పదార్థాలు నశించేవే, ధనం, బంధుత్వాలు, ఈ శరీరం కూడా. శరీరం కూడా శాశ్వతం కాకపోతే మిగిలిన వాటిపై వ్యామోహం పెంచుకోవడం సరైనదా? మానవ జీవితంలో జననం, మరణం, దుఃఖం అనివార్యమైనవి. గౌతమ బుద్ధుడు కూడా జీవితంలో సుఖాలు, భోగాలు చివరకు దుఃఖాన్నే మిగులుస్తాయని గ్రహించి వైరాగ్యాన్ని పొందాడు. అనంతరం సంసారాన్ని వదలి సన్యాసాన్ని స్వీకరించాడు. వైరాగ్యం కలిగినవాడు వీతరాగుడు అని పిలవబడతాడు. ముండకోపనిషత్తులో వీతరాగుల గురించి ప్రస్తావించబడింది. భగవద్గీతలో సాంఖ్య యోగంలో కృష్ణుడు వీతరాగ భయక్రోధో స్థితధీర్మునిరుచ్యతే అని చెప్పాడు. అంటే అనురాగం, భయం, కోపం లేని వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. కాని ప్రస్తుత కాలంలో కొందరు జీవితంలో విసుగు చెంది తమ కర్మలను వదిలిపెడుతున్నారు. ఇంటిని వదిలిపెడుతున్నారు. కాని అది నిజమైన వైరాగ్యం కాదు. అది కేవలం శుష్క సన్యాసమే అవుతుంది. అసలు వైరాగ్యం అంటే బ్రహ్మానందాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. వివేకంతో కూడిన వైరాగ్యం నిజమైనది. వివేకం, వైరాగ్యం రెండూ కలిసే ఉండాలి అని వివేకచూడామణి స్పష్టం చేస్తుంది. శాశ్వతం కాని విషయాలపై నైరాస్యం కలిగినప్పుడే మోక్ష మార్గం సులభమవుతుంది. ఈ వైరాగ్య భావన మనిషిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేర్చుతుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్